నమస్తే, వెల్కమ్ టు సంధ్యా వందనం. నా పేరు సంధ్య. మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పీరియడ్ సమయంలో మహిళలు ఎదుర్కొనేటువంటి సమస్యలు, పీరియడ్ టైంలో ఓవర్ బ్లీడింగ్ అవ్వడం కావచ్చు, అధిక పెయిన్ రావచ్చు, అలాగే నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు. సో వీటన్నింటికి యోగాలో ఎలాంటి ఆసనాలు చేయాలో చూద్దాం. నెలసరి సమయంలో మహిళా మనులు యోగా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించరు, కానీ నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి యోగా ఆసనాలు బాగా సహాయపడతాయి. యోగా ఆసనాలు ప్రాక్టీస్ చేయడం వల్ల మన శరీరంలో నొప్పిని తగ్గించేటువంటి ఎండార్ఫిన్లు విడుదలవుతాయి, కాబట్టి మనకు నొప్పి నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇప్పుడు ఎలాంటి ఆసనాలు చేయాలో చూద్దాం. ముందుగా నౌకాసన్. 2 కాళ్ళు చక్కగా ముందుకు చాపి ఉంచి నిదానంగా ఇలా వెళ్ళకిలా పడుకుంటూ నిదానంగా శ్వాస తీసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ధీరంగా శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని చక్కగా చాపి ఉంచుతూ నిదానంగా మీ యొక్క అప్పర్ బాడీని లిఫ్ట్ చేస్తూ దెన్ స్లోలీ లిఫ్ట్ యువర్ బోత్ లెగ్స్. ఇలా ఒక 15 to 20 కౌంట్స్, 3 సెట్స్ ఈ విధంగా చేయటం వల్ల మన పొట్ట పైన బాగా ప్రెజర్ పడి మన పొట్టలో ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా యాక్టివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. అలాగే అండ్ పీసీఓఎస్ సమస్య ఉన్న వారికి చాలా చక్కటి ఆసన. పీరియడ్ అనేది కొన్నిసార్లు ముందుగా వస్తుంది అండ్ కొన్నిసార్లు చాలా లేట్గా రావడం అనేది జరుగుతుంది. ఇలా ముందుగా కానీ ఆ తర్వాత లేట్గా కానీ వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి సమస్యల నుంచి మనం ఉపశమనం పొందడానికి సూర్యకోణాసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీ యొక్క 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ 2 కాళ్ళు ఎంతవరకు వీలైతే అంతవరకు స్ప్రెడ్ చేస్తూ నిదానంగా ఎడమ మోకాల్ని బెండ్ చేస్తూ నమస్కార పొజిషన్లో ఇలా 15 to 20 కౌంట్స్ ఉండొచ్చు. ఇలా 3 టైమ్స్ చేస్తే సరిపోతుంది. నెలసరి సమయంలో కూడా ఈ ఆసనం ప్రాక్టీస్ చేయడం వల్ల అధిక బ్లీడింగ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే పొట్ట పైన ఒత్తిడి పడుతున్నప్పుడు పొత్తి కడుపు కండరాలన్నీ స్ట్రాంగ్గా అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పెయిన్ఫుల్ బ్లీడింగ్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మనం ఈ విధంగా ట్విస్టింగ్ చేస్తున్నాం కాబట్టి నడుము పక్కన ఉన్న అధిక భాగం కొవ్వు అనేది తగ్గిపోతూ ఉంటుంది. నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడే వారికి, అలాగే ఓవర్ బ్లీడింగ్తో బాధపడే వారికి మరొక ఆసనం బటర్ఫ్లై బద్ధకోణాసనం. ఈ ఆసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కుడి చేయి సహాయంతో మీకు కుడి టోని తీసుకొస్తూ ఈ విధంగా తీసుకోండి. ఎడమకాలు తోడ పక్కనే ఉంచండి. దెన్ ఎడమకాల్ని ఈ విధంగా తీసుకొస్తూ ఈ విధంగా 2 కాళ్ళు నమస్కార్ పొజిషన్లో ఒకదానికి ఒకటి ఆనిస్తూ ఉంచాలి. ఇప్పుడు 2 చేతులు లాక్ చేస్తూ 2 కాళ్ళు మీ యొక్క పెల్విక్ ఫ్లోర్ మజిల్కి దగ్గరగా తీసుకుంటూ చక్కగా చేస్తూ బ్యాక్ నడుము చక్కగా ఉంచి మెడ నిటారుగా ఉంచి ఇలా 2 కాళ్ళు సీతాకోక చిలుక రెక్కల వలె ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్ నుంచి ఉపశమనం అనేది ఉంటుంది. అలాగే ఓవర్ బ్లీడింగ్ అవ్వకుండా ఉంటుంది అండ్ పొట్టలో నొప్పి రాకుండా కూడా ఉంటుంది అన్నమాట. ఇలా ఒక 30 కౌంట్స్ మనం చేస్తే సరిపోతుంది. తెలుసుకున్నాం కదండి నెలసరి సమయంలో వచ్చే సమస్యల గురించి, యోగాసనాలు అండ్ మరియు వాటి యొక్క ఉపయోగాలు ఏమిటో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.